పాఠశాలలు ప్రారంభమైనా కూడా విద్యాశాఖకి ఇంకా మంత్రి లేడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ యాదవుల కోసం హైదరాబాద్లోని కోకాపేటలో ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని తెలిపారు. యాదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదని అన్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా యాదవ విద్యావంతుల వేదికను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. సమాజం యొక్క ప్రతిష్ట పెంచడానికి, సమాజంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి, సమాజంలో బాగా ప్రతిభ కనబరిచిన వారిని మనము గౌరవించుకోవడానికి సంఘాలు పనిచేయాలి. కానీ ఈరోజు మా తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక కానీ సిద్దిపేట యాదవ విద్యావంతుల వేదిక యాదవుల్లో బాగా చదువుకున్న పిల్లలకు మెడల్స్ ఇవ్వడము, సన్మానించడము, ఆ పిల్లల్ని ప్రోత్సహించి ఇంకా బాగా చదువుకునేటట్టు చేయడం. ఏం చెప్పింది? మనము పిల్లలకు ఆస్తులు, అంతస్తులు, మంద ఇచ్చుడు ముఖ్యం కాదు, విద్యను ఇచ్చుడు ముఖ్యము. పిల్లలకు మనం నిజంగా ఇచ్చే ఆస్తి ఏదంటే అది విద్య. దాన్ని ప్రతి తల్లిదండ్రి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా వేసి ఇది ఇంకా బాగా ఎదగాలి, ఈ సంస్థకు ఒక మంచి ఫర్మ్ ఓపెన్ చేయండి, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, దీన్ని ఒక సిస్టమేటిక్గా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి దీన్ని చక్కగా ముందుకు తీసుకొని పోవాలి. మన జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. సరే, ఇకపోతే ఈ హాల్ పోయినసారి వచ్చినప్పుడే అడిగిండ్రు, దీన్ని ఇంకా పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్ చేయాలని అందరూ. చేద్దాం, రాబోయే రోజుల్లో. కొంచెం ప్రభుత్వం చేతుల్లో లేదు, బట్ ఏ ఛాన్స్ వచ్చినా అవకాశం తీసుకొని, ఎందుకంటే అది ఏమైందంటే అప్పుడు అందరికంటే ఫస్ట్ మీకు చేసిన నేను, అందువల్ల మనం ఇదైనాం. తర్వాత వచ్చిన ఏసీ దిక్కు పోయినాం, మొదలు మనదైంది. అప్పుడు ఇది గవర్నమెంట్ పైసలతో కూడా కట్టలేను నేను. కొంతమంది నా మిత్రులు దాతల సహకారంతో కట్టిన ఫంక్షన్ హాల్ ఇది, గవర్నమెంట్ పైసలతో కట్టింది కాదు ఇది ఆ రోజుల్లో. బట్ ఫ్యూచర్లో తప్పకుండా మీ కోరిక కూడా నెరవేర్చే ప్రయత్నం కూడా చేద్దాం. ఇందాక వెంకట్ యాదవ్ మాట్లాడుతూ చాలా కీలకమైన విషయాలు కూడా వారు మాట్లాడారు. ఏంటి, ఎందుకో కొంచెం యాదవులు దూరమైనరు, 51% కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అన్నారు. కానీ ఇప్పుడు రియలైజ్ అయింది, ఇప్పుడు నిజాలు అర్థమైనవి. ఏమొచ్చింది? యాదవులకు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా క్యాబినెట్లో ఒక ప్రధానమైనటువంటి పదవి ఉండేది. ఇవాళ కనీసం ఈ ప్రభుత్వంలో యాదవులకు క్యాబినెట్లో అవకాశమే లేకుండా పోయింది. ఆ రోజుల్లో కేసీఆర్ గారు రాజ్యసభ ఎంపీగా ఇచ్చారు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 6-7 ఎమ్మెల్యేలు ఉంటుండే యాదవులు. ఇప్పుడు ఒక్కళ్ళనే ఉన్నారా? కనీసం ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక మంత్రి పదవి లేదు, కనీస గౌరవం కూడా దొరకని పరిస్థితి. పోనీ కేసీఆర్ గారు హైదరాబాద్లో అద్భుతంగా మన కోకాపేటలో మంచి స్థలం ఇచ్చి యాదవ భవనం కట్టించినాం, కుర్మ ఆత్మగౌరవ భవనం కూడా కట్టించినాం. ఎవరు కూడా చేయలే గతంలో. ఆ భవనం పూర్తయింది, యాదవ భవనం పూర్తయింది. నేను కూడా 4 సార్లు మంత్రిగా అక్కడికి శ్రీనివాస్ యాదవ్ గారు, మొదటికే మోసం అవుతుందని మనం అనుకోలే కదా. ఇప్పుడు 15 కాదు కదా, ఉన్న 10 కూడా బంద్ అయిపోయింది. అట్లే కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఆడవిళ్ళ పెళ్లికి ఇచ్చిండు. 7 తులం బంగారం కలుపుతా అన్నాడు. ఆ లక్షనే బంద్ అవుతుందని మనం అనుకోలే కదా. తులం బంగారం కూడా కలుపుతారేమో అని ఆశపడినటువంటి పరిస్థితి. అట్లా అనేక విషయాల్లో ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామండ్రి, మహిళలకు మహాలక్ష్మి నెలకు 2,500 అండ్రి, ఇట్లా విద్యార్థి భరోసా కార్డు రండి. విద్యార్థి భరోసా కార్డు రాలేదు కానీ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. ఇవాళ ఎవరు నష్టపోతున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయితే బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు. ఏడాది అర్థమైంది, ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక బీసీ ఎస్సీ విద్యార్థుల చదువులు ఇవాళ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ ప్రజలు గ్రహించారు. ఆ రోజేమో మాటలు కోటలు దాటినాయి, ఇవాళ చేతలు గడప దాటని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ రాదు, దవాఖాన్లలో పోతే మందులు లేవు, పశువుల దవాఖాన్లలో మందులు లేవు, కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాలు అటకెక్కిన పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఏది ఏమైనా కాలం నిర్ణయిస్తుంది. తాత్కాలికంగా అప్పుడప్పుడు అబద్ధం గెలవచ్చు, కానీ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, నిజం నిలబడుతుంది, ధర్మమే నిలబడుతుంది. చూద్దాం, మంచి పని ఎప్పటికైనా ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. సో ఇవాళ పిల్లలు, నేను రాజకీయాలు మాట్లాడు కరెక్ట్ కాదు కానీ పిల్లలు మంచిగా చదివి
యాదవుల్లో కూడా ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్లలు తక్కువ చదువుకునేవాళ్ళు, జల్దీ లగ్గం చేద్దురు, 16 ఏళ్ళకే పెళ్లి చేద్దురు, 17 ఏళ్ళకే పెళ్లి చేద్దురు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది, చాలా మాది. ఇలా యాదవ్